నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. డిఎస్సి 2025 నియామకాలలో అక్రమాలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై ఏసీబీతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై రాజకీయ బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వారు కోరారు. తొలి రోజు నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి 2000 అన్నారు. 14 నుంచి 19 వరకు ₹1 ఇవ్వలేదు. మరి 24 వచ్చే లోపల దాన్ని పెంచి 3000 అంటారు. నాకు తెలిసి 2029కి వచ్చేటప్పటికి ఇదే నిరుద్యోగ వృత్తి 10,000 అంటాడు. ఎందుకంటే ఎట్లా ఇచ్చేది లేదు. ఆయన ఏ రోజు కూడా ఆయన చెప్పింది ఇచ్చే కార్యక్రమం చేయడు కాబట్టి పెంచుకుంటా పోతానే ఉంటాడు. ఎంతనే ఇస్తానని చెప్తాడు. నెక్స్ట్ టైం నిరుద్యోగ వృత్తి ₹10,000 కావాలంటే కూడా చెప్తాడు. పెన్షన్ 10,000 చెప్తాడు. కావాలంటే ఇంటికి ఒక కారు చెప్తాడు. ఏదైనా ఎంత దొంగ మాటలైనా కూడా సరే చెప్పి అధికారంలోకి రావాలనుకుంటాడే తప్ప నిజంగా వాస్తవాలు చెప్పి ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండిపోయే పనులు చేద్దామని చెప్పి చంద్రబాబుకు ఉండదు. మేము చెప్పేది ఒకటే, ఇప్పటికైనా సరే డిఎస్సి స్కామ్ పైన సిబిఐ విచారణ జరగాలి. ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారికి ఉద్యోగాలు రావాలని చెప్పి మేము నిష్పక్షపాతంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిష్పక్షపాతంగా విచారణ చేయండి. అర్హులైన వారికి మరి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జై జగన్, జై జగన్. పార్టీ ప్రజలకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు జగన్ స్టేట్పై ఈ ప్రోగ్రాం డిఎస్సి అభ్యర్థుల జరిగిన అన్యాయం కోసం పోరాటం కోసం జనజీవన్ పిలుపునివ్వడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని జగన్ ముఖ్య ఉద్దేశం. ఈ జనరేషన్లో మాకు జరిగిన అన్యాయాన్ని కూడా మేము ప్రశ్నించడానికి బీహార్ తర్వాత పంజాబ్, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన అనేది చాలా ఘోరం. పల్లెల్లో చిన్న మహిళలు కానీ సంఘాలు కానీ కూటమి ఏర్పాటు చేసేటువంటి ఆ యొక్క విధంగా దాన్ని ఫాలో చేసేటువంటి స్వభావం ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలంటే ఇటువంటి లోపాలను మనం ఎత్తి చూడడం, ప్రజలు డిఎస్సి అభ్యర్థుల మద్దతుగా ఈ విలయ నిరాహార దీక్ష చేస్తున్నాం. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగాలని వాళ్ళకు కావలసిన వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం లోకేష్ ఆధ్వర్యంలో అమ్ముకోవడం జరిగింది. వీటన్నిటిపైన సిబిఐ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా దాదాపు ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలా. దీనికి ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. జై జగన్. 108 కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎన్ని పథకాలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ముందుకు నడుస్తున్నాయనంటే మరి చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా మనకు గుర్తొస్తుందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. పోలవరం మేము శాంక్షన్ చేస్తే మరి జాతీయ స్థాయిలో కేంద్రం పోలవరం శాంక్షన్ చేస్తే కేంద్రమే కట్టిస్తామని అంటే దాంట్లో కూడా కాసులు కక్కుపడి మేము కడతామని చెప్పి తీసుకొని ఇప్పటికీ దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. పోలవరం పూర్తి కాలేదు. అదే పోలవరం పూర్తి అయింటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎంతగానో అభివృద్ధికి పోలవరం మరి తోడ్పడేది. ఒక పక్క అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరంని పెట్టుకొని చిన్న పట్టిసీమ లాంటి ప్రాజెక్టులో కమిషన్ల కోసం కక్కుర్తిపడి మరి సంవత్సరం లోపల మీరు పట్టిసీమ కట్టారని అంటేనే మీ యొక్క వెనుకబాటు, మీ యొక్క చిన్నతనము దాంట్లో కనిపిస్తోంది. మొదటి ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాజెక్టులు వదిలేస్తారు. మీకు ఏవైతే డబ్బులు వస్తాయో, మీకు ఏవైతే లాభం వస్తుందో
అటువంటి కార్యక్రమాలు మీరు చేయడానికి 24 గంటలు కూడా ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటానా. ఇప్పటికైనా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి. నిరుద్యోగ భృతి 3,000 వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శిరీష్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. సునీల్ సార్ గారికి, 5 మండలాల కన్వీనర్లకి మరియు రాష్ట్ర, జిల్లా, మండల, పంచాయతీ నాయకులకి, కార్యకర్తలకు నా అభినందనలు. మెగా డిఎస్సి చేసిన ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉంటే అది మనకి పట్టిన చంద్రబాబు నాయుడు మాత్రమే. ఆ చంద్రబాబు నాయుడు అంటే మనకి ఎలక్షన్లో సూపర్ 6, సూపర్ హామీ చెప్పినప్పుడు ఒక నిరుద్యోగ వృద్ధి అన్నారు, దాన్ని గోవింద చేసినారు. మళ్ళా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి అందరికీ 15,000 అన్నారు, దాన్ని కాల్చి వేసినారు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఒక యూరియా కోసం రైతులు ఒక రోజు కాదు, 2 రోజులు, 3 రోజులు తీసుకున్నా ఒక మూట యూరియా తీసుకోకపోవడానికి కారణం ఎవరంటే రైతులు, ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. ఒకప్పట్లో మన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో కానీ, మన చంద్రబాబు గవర్నమెంట్ లో మరియు పార్టీ నాయకులకు, అలాగే మన ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ గారికి ఇచ్చేందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రమాణమైన ఈస్ట్ గోదావరిలో ఒక ర్యాలీకి వెళ్ళారు. దానికి ఒక పచ్చ మీడియా పెట్టిన మార్క్ ఏంటంటే, ఈ బంగ్లాదేశ్ నుంచి 10,000 మంది, ఇండోనేషియా నుంచి 5,000 మంది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రెడీగా పెట్టుకోవాలంట. మీటింగ్ వచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళు పంపిస్తారంట. సరే తుప్పల్లో కొండలో పోయేవాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఇండోనేషియా దాడులు ఎలా చేస్తాయి? ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ మనం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ముందు ఒక బోర్డు ఉంటుంది, వీడు చైన్ దొంగ, వీడు వచ్చి సంఘ విద్రోహ శక్తి దొంగ అని పెట్టినారు. ఆ మాదిరి ఎన్నో మీరు సపోర్ట్ చేస్తున్న టీవీ విలేకరిని, విలేకరిని ఫస్ట్ పోలీస్ స్టేషన్ బోర్డులో పెట్టాలి. ఎందుకంటే మరి అంత పచ్చి తప్పు అని చెప్పి ప్రజలు తప్పుతో పట్టించడం అనేది చాలా తప్పు. అదే కాకుండా రాష్ట్రాలకు పెట్టి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దేశాలకు పెడుతున్నాడు. బంగ్లాదేశ్ అంటాడు, ఇండోనేషియా అంటాడు ఆ పైలో. కాబట్టి దయచేసి రాబోయే యూత్ మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆయన సనాతనం అంటాడు, కొంచెం కాషాయం అంటాడు, కొంచెం వేళవాళ్ళు పట్టించుకొని కనబడ్డాడు. కాబట్టి ఈ రాబోయే యూత్ కానీ డిఎస్సీలు అన్నింటి పద్ధతిగా